నంద్యాల 29వ వార్డు సచివాలయంలో ఫోటోల వివాదం తలెత్తింది. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టడానికి వెళ్లిన టీడీపీ నాయకుడు సుబ్బారాయుడు, టీడీపీ జనసేన సమన్వయకర్త, ఇక జనసేన నేత పిడిదల సుధాకర్, మున్సిపల్ చైర్పర్సన్ మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఇక పరిస్థితి తీవ్రంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. చైర్పర్సన్ తనను దుర్భాషలాడిందని టీడీపీ నాయకుడు సుబ్బారాయుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉంటే తనను అవమానించారు అంటూ చైర్పర్సన్ మాబున్నీసా ఆవేదన వ్యక్తం చేశారు. అవార్డు చుట్టుపక్కల చేసే సంఘటనలు అవి కొద్ది మార్పులు చేర్పులు జరిగాయి కదా అని చెప్పి రొటీన్ విజిట్కి వెళ్ళేసరికి అక్కడ కొందరు టీడీపీ ఇన్ఛార్జ్ అని చెప్పి నాయకులు అని చెప్పి ఉన్నారు. కాకపోతే నేను మర్యాదపూర్వకంగానే వాళ్ళతో సీఎం గారి ఫోటో కానివ్వండి, డిప్యూటీ సీఎం గారి ఫోటో కానీ స్వయంగా నేను పెడతాను, ఏదన్నా మున్సిపాలిటీ నుంచి తెప్పించి పెడతాను, లేదు మీరు డొనేట్ చేసినందుకు కానీ సరే నేను తీసుకొని పెడతానని కానీ చెప్పడం జరిగింది. కానీ అక్కడ సుబ్బరాయుడు అనే వ్యక్తి ఇన్ఛార్జ్ టీడీపీ నుంచి నాతో పోటీ చేసి గతంలో ఓడిపోవడం జరిగింది. దాన్ని ఖండిస్తూ నేను కానీ అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నేను